హాయ్ వ్యూవర్స్. ఇది క్యాట్ సస్పెక్ట్ ఛానల్ ఇవ్వాలి, బట్ చంద్రగ్రహణానికి సంబంధించి సూర్యగ్రహణానికి సంబంధించి అందరూ ఇచ్చాను కాబట్టి డివిజన్ ఛానల్లో ఇస్తున్నా. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. సన్ రూఫ్ అంటారు కదా, మామూలు కారులో వచ్చేసి మధ్యలో ఆ డోర్ ఓపెన్ అయిపోయింది, దెన్ పైకి లేచి చూసుకోవచ్చు చాటు వేయటం. ఈ సన్ రూఫ్ వాటి వల్ల పేరుకి బడాయి బిల్డప్ తప్ప ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ సన్ రూఫ్ అనే కార్ల వల్ల తీసినప్పుడు ఎవరైనా పైకి లేచినప్పుడు ఆ బయట ఉండే డస్ట్ గిస్ట్ మొత్తం లోపలికి వచ్చింది. సరే, అది కూడా పక్కన పెడదాం. వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉన్నారు. బయట ఎవరైనా ఏదైనా వేస్తే తగిలితే అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు మెయిన్ వీడియోని చెప్తా. నేను బెంగళూరులో విజయరాణ్యపురం నుంచి ఒక ఏరియా సైడ్ వెళ్తున్నాడు ఓ తండ్రి. ఆ ముందు వచ్చేసి రైల్ ట్రాక్ ఉంది. దానికి ముందు హెవీ వెహికల్స్ రావద్దన్నట్టు ఒక మెటల్ బ్యారియర్ లాంటిది పెట్టారు. సర్టన్ లిమిట్ వరకే, ఎత్తు వరకు అన్నట్టు మనం చాలాసార్లు చూస్తాం. ఈ సన్ రూఫ్ కార్లో పిల్లోడు నించొని ఉన్నాడు. ముందు కారు వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాల సీసీటీవీలు కావచ్చు, వస్తున్న కారులోకి సంబంధించి ఫ్రంట్ కెమెరా కావచ్చు, మొత్తానికి ఏదో రికార్డ్ చేసింది. ఏంటది? సన్ రూఫ్లో పిల్లోడు నించొని ఉన్నాడు. నేను శివప్రసాద్ విష్ ఛానల్లో పెట్టి, ఎందుకంటే స్ట్రైక్ పడిద్దామని అనిపించింది నాకు, అందుకని నేను పెడతలేదు. ఎందుకంటే అది యూట్యూబ్ వైలేషన్ అయింది ఒక్కోసారి అది. ఎందుకంటే చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఇది కదా, అందుకని పెట్టలేదు. శివప్రసాద్ విష్ ఛానల్లో పెట్టాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి. ఆ పిల్లోడు వాళ్ళ నాన్న వెళ్తున్న మూమెంట్లో వాడు కిందకు వంగల, ఎదురుగది ఉంది కదా అని అలాగే నించో అన్నాడు. పిల్లోడు కొడితే అది దెబ్బకి వెనక్కి పడిపోయి ఇంక కింద కూలిపోయాడు, అంతే. కారులో పడిపోయాడు. ఆ పిల్లోడు తీవ్ర గాయాలైనవి. ఆ పిల్లోడు సిచ్యువేషన్ అంటే ఎవరికి తెలియదు. బ్రతకుండాలని కోరుకుంటూ ఉన్నా. మరలా చెప్తున్నా, సన్ రూఫ్ కారులో ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో మీరు కనుక లేచి అటు ఇటు చూడాలని అనుకుంటే, చుట్టుపక్కల ఎటువంటి బ్యారియర్స్ లేవు రోడ్డు మీద అనుకుంటేనే ఓకే. అదర్వైజ్ డ్రైవ్ చేసే వాళ్ళ బుద్ధి బుర్రా జ్ఞానం ఏమాత్రం ఉన్నా, ముందు ఏ చిన్న హడ్డీలు ఉంది అన్న, బ్యారియర్ ఉంది అన్న, రే కూర్చోండానో లేదంటే కారులో సక్రమంగా ఉన్నారో లేదో చూసుకొని సన్ రూఫ్ క్లోజ్ చేసి అప్పుడు ముందుకు పోండి. అన్యాయంగా ఆ బిడ్డ ఇప్పుడు తీవ్ర గాయాల పాలయ్యాడో చనిపోయాడో కూడా తెలియటం వల్ల చాలా చాలా హారిబుల్ అదైతే మాత్రం.